జేబీ మిత్రులారా, ఈరోజు ఆర్పిఐ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య గారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వారు నమస్తే అన్న. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినందుకు కంగ్రాచులేషన్స్ అన్న. చెప్పండి అన్న, మీరు మీ గురించి మా శ్రోతలకు చెప్పండి. అందరికీ బహుజనవాదులకు, ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలందరికీ జై భీమ్ తెలుపుతూ, ముఖ్యంగా నా పేరు జన్ను సాంబయ్య, నాది నర్సంపేట్ ప్రాపర్. నేను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాను. కానీ నేను గత 30 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘాలలో, యువజన సంఘాలలో పనిచేస్తూ ఒక అంబేద్కర్ గారి ఆశయాలకు ఆకర్షితులై నేను ఈరోజు రిపబ్లికన్ పార్టీలో కార్యకర్తగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పటి వరకు నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిగా రావడం జరిగిందన్న. అంటే వివిధ పార్టీలు తెలంగాణలో కానీ అటు భారతదేశంలో కానీ వివిధ పార్టీలు అంబేద్కర్ నీలి జెండా మీద పనిచేసే పార్టీలు అనేక ఉన్నప్పటికీ మీరు ఆర్పిఐ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏదైనా? ఆర్పిఐని ఎంచుకోవడానికి కారణం, ఒక ప్రధానమైన కారణం ఉందన్న. గతంలో నేను జనశక్తి పార్టీలో లీగల్గా పనిచేసేవాడిని. ఆ క్రమంలో నాకు పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురవడము, నన్ను తీసుకుపోయి చిత్రహింసలు పెట్టడం, కొట్టడే సందర్భాలలో నాకంటూ ఎవరు పెద్ద దిక్కు లేరు. అప్పటికి నేను అంటే లోకల్గా రాజకీయ నాయకులు నా కోసం కొంచెం ప్రయత్నాలు చేసినప్పటికీ తర్వాత కూడా చాలా ఎఫెక్టివ్ ఉండేది. ఆ క్రమంలో ప్రముఖ విప్లవ ఉద్యమ నాయకుడు కేజీ సత్యమూర్తి గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బహుజన్ రిపబ్లిక్ పార్టీని పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఎవరెవరైతే మాజీ నక్సలైట్లు ఇబ్బందులు పడుతున్నారో, చిత్రహింసలు పడుతున్నారో వాళ్ళందరూ కూడా సమీకరించుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన సందర్భాలలో సత్యమూర్తి గారు నాకు ఈరోజు ఒక భిక్ష పెట్టారు. అప్పుడు ఆ సత్యమూర్తి గారితో బహుజన రిపబ్లిక్ పార్టీ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో ఒక బహుజన రాజ్యాధికారం దిశగా అవి ఒక పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. అందులో ఒక కార్యకర్తగా నేను జాయిన్ అయినా. ఆ జాయిన్ అయ్యి సత్యమూర్తి గారితో పనిచేస్తున్న క్రమంలోనే తెలంగాణలో బహుజన రాజ్యం అనే అంశం మీద కూడా మేము పనిచేయడం జరిగింది. అప్పటి నుండి ఎందుకంటే అంబేద్కర్ అడుగుజాడలో అంబేద్కర్ గారు పెట్టిన ఒక పార్టీలో పనిచేయాలని చెప్పి ఆ సత్యమూర్తి గారితో పనిచేస్తున్న క్రమంలో హైదరాబాద్లో మాకు బొజ్జ తారక గారు పరిచయం అయ్యారు. అన్న, ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశ రాజకీయాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఆర్పిఐ పార్టీ దాని దాని చరిత్ర చెప్పండి. అది ఎందుకు విడిపోయింది, అది ఎవరు స్థాపించారు, అది విడిపోవడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు ఎన్ని శాఖలు ఉన్నాయి అవి? ఇండియాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1952-53లో రూపకల్పన చేయడం జరిగింది. అది ఎందుకు రూపకల్పన చేశారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికంటే ముందు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ, లేబర్ పార్టీ పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పెట్టడం జరిగింది. జరిగిన క్రమంలో ఏంటంటే అంతిమంగా ఈ భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలి, పునర్నిర్మాణం జరిగి మెజార్టీ ప్రజలైన బహుజనులకు రాజ్యాధికారంగా చేజిక్కించుకోవడానికి ఒక బలమైన రాజకీయ పార్టీ కావాలనే ఒక సంకల్పంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీకి రూపకల్పన చేసి దాన్ని ఆవిర్భావం చేయకముందే మరి అంబేద్కర్ గారు చనిపోవడం జరిగింది. జరిగిన తర్వాత మహారాష్ట్రలోనే ఒక బలమైన నాయకత్వం ఉండేది రిపబ్లిక్ పార్టీకి. తర్వాత ఏంటంటే కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా అది వెలుగులోకి రాలేకపోయింది. ఎందుకు అంటే రిపబ్లికన్ పార్టీని అనౌన్స్మెంట్ చేయలే అంబేద్కర్ గారు. రిపబ్లికన్ పార్టీని రూపకల్పన అంటే దాని ఒక రాజకీయ ఎజెండాను తయారు చేసి పెట్టారు. రాజకీయ ఎజెండా ఏంటిది? ఈ దేశంలో ఉండబడే ప్రతి పేదవారికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించడం కోసము ఒక రాజకీయ పార్టీ అవసరమని ఆ లక్ష్యంతో ఆ యొక్క మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ సరే కొంతకాలం ఆయన నడిపించాక చీలికలు ఎందుకు వచ్చినాయి? దాంట్లో ఇటు బొజ్జతారకం కానీ అటు సత్పాలు కానీ ఇట్లా విడిపోయే కారణాలు ఎందుకు వచ్చినాయి? అంబేద్కర్ గారు పార్టీని రూపకల్పన చేశారు కానీ ఇంకా దాన్ని అనౌన్స్మెంట్ చేసి చనిపోయిన, అనారోగ్యానికి గురై చనిపోయిన తర్వాత అక్కడ మహారాష్ట్రలోనే ప్రకాష్ అంబేద్కర్, జోగేందర్ కవాడే, గవయ్ గురు, తర్వాత రామదాస్ అత్వాలే అని కొంతమంది జాతీయ నాయకులు, తర్వాత అప్పుడు కాంశీరామ్ గారు కూడా ఒక ఉద్యమ నాయకుడు, తర్వాత అంబేద్కర్ గారికి సహచర్యంగా ఉండేవారు. అప్పుడు ఉద్యోగరీత్యా అంబేద్కర్కి సపోర్ట్ అందుకుంటూ ఆర్పిఐ యొక్క మేనిఫెస్టోని కూడా ప్రజలు తీసుకోవడానికి వీళ్ళు 1957లో ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను దీని అనౌన్స్మెంట్ అంటే మేనిఫెస్టోని అనౌన్స్మెంట్ చేశారు అంబేద్కర్ గారు. చేసి చనిపోయిన తర్వాత దీన్ని విస్తృతపరచాలనే ధోరణిలో అప్పుడు మహారాష్ట్ర, బొంబాయి ఎన్నికలలో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కూడా బలమైన ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచేవారు.
తర్వాత క్రమక్రమంగా ఏంటంటే అక్కడ రాజకీయ లోకల్గా ఇతర రాజకీయ పార్టీల పొత్తు పేరుతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఏంటంటే రోజు రోజుకు సీట్లు తగ్గడం జరిగింది. తగ్గుకుంటూ మన ఒక బహుజనవాదం అనేది బలహీనపడుతూ వస్తున్న క్రమంలో మహారాష్ట్రలో ఏంటంటే ముఖ్యంగా శివసేన, ఆర్ఎస్ఎస్, తర్వాత నేషనల్ కాంగ్రెస్ ఈ పార్టీల ఎఫెక్ట్ కూడా దీని మీద పడ్డది, ప్రభావం పడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వీళ్ళు అలయన్స్ పెట్టుకునేది. ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఏంటంటే వీళ్ళు ఆర్పీఐ పార్టీ గెలిచే స్థానాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడము, ఓడిపోయే స్థానాలు ఆర్పీఐ పార్టీకి ఇవ్వడం వల్లనే ఈరోజు ఆర్పీఐ పార్టీ మహారాష్ట్రలో కనుమరుగైంది. దాంతోపాటు ఏంటంటే జాతీయ నాయకులు కూడా ఒకరు శివసేనకు పొత్తు పెట్టుకోవడం, ఒకరు ఆర్ఎస్ఎస్ పొత్తు పెట్టుకోవడం, ఒకరు బీజేపీ పొత్తు పెట్టుకోవడం, ఒకడు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం, ఒకడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ ఆ రాష్ట్రంలో ఉండబడే ఒక బూర్జవా పార్టీలో పొత్తు పెట్టుకోవడం వల్ల రిపబ్లికన్ పార్టీ ఒక ప్రధాన ఉద్దేశము రిపబ్లికన్ పార్టీ నిర్మాణం ఉంటున్నారు. సరే అన్న, ఇప్పుడు అంటే ఈ తెలంగాణలో ముఖ్యంగా మీరు అధ్యక్షుడిగా ఉన్న ఈ ఆర్పీఐ పార్టీని ఎట్లా తీసుకుపోతున్నారు? మీ వ్యూహాలు ఏమై ఉన్నాయి అన్న? రిపబ్లికన్ పార్టీ ఉద్దేశం ఏంటంటే నాకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టిన హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది, శాంతి చర్చల ప్రతినిధి, పౌర హక్కుల మానవ హక్కుల సంఘంలో వ్యవస్థాపకుడు పనిచేసిన బొజ్జ తారకం గారు, మన రాజకీయ గురు బొజ్జ తారకం గారు రిపబ్లికన్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మహోత్తరమైన లక్ష్యంతో పనిచేశారు. అంతకంటే ముందు బొజ్జ తారకం గారు కాంశీరామ్తో పనిచేశారు. 85 చుండూరు సంఘటనలో కాంశీరామ్ గారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసి ఈ బీఎస్పీలో రాజ్యాధికారం దిశగా నడిపేయాలని సంకల్పత పంచిన వ్యక్తి. ఆ క్రమంలో ఏంటంటే అప్పుడున్న ఎన్టీ రామారావు తోటి బీఎస్పీ పొత్తులో కారణంగా ఇక్కడున్న లోకల్ లీడర్లు ఈ మాల మాదిరిగా ఏదైతే కమ్యూనిస్టు భావజాలం వచ్చేసిందో వాళ్ళందరూ కూడా ఈ పొత్తును వ్యతిరేకించడం వల్ల కాంశీరామ్ గారు ఇక్కడ కొంచెం అంటే ఎన్నికలలో పోటీ చేయడం తక్కువైపోయింది, మనకు సీట్లు రాలేకపోయింది. తర్వాత ఏంటంటే రిపబ్లికన్ పార్టీని ఒక మహాశక్తి గల పార్టీ, మంచి ఉద్దేశం ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్న క్రమంలోనే రామదాస్ అత్వాల్ అనే వ్యక్తి జాతీయ అధ్యక్షుడు ఉండే, ప్రకాష్ అంబేద్కర్, జోగేంద్ర కర్ 4 ఎంపీలు ఉన్నారు 95లో. ఆ 4 ఎంపీలను పిలిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిపబ్లికన్ పార్టీని విస్తృతంగా నిర్మాణం చేసి రేపు రాజ్యాధికారం దిశగా పోవాలనే ఒక సంకల్పంతోటి మరి బొజ్జ తారకం గారు దానికి స్వీకరించడం జరిగింది. 95 నుంచి 2004 వరకు గొప్ప నిర్మాణం చేసుకుంటూ అన్ని జిల్లాలలో క్యాడర్ క్రమంలో ఈ రామదాస్ అత్వాలే జాతీయ అధ్యక్షుడిగా ఉండుకుంటూ 2004లో మహారాష్ట్రలోనే రాష్ట్ర నాయకత్వం తీర్మానం నిర్ణయాలు లేకుండా శివసేనతో పొత్తు పెట్టుకున్న క్రమంలో ఈ జాతీయ నాయకత్వంలో కొంచెం అంటే సంఘర్షణ జరిగింది. సంఘర్షణ అంటే ఈ పొత్తులు పెట్టుకోవడం, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని శివసేన అంతే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మనువాదంకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిండో, ఏ మనువాదాన్ని అంతమించాలని సంకల్పించిండో మరి అతనితోనే చేతులు కలిపి పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసామో బహుజన రాజ్యాధికారం దిశగా పనిచేస్తామని చెప్పి మరి సత్యమూర్తి మన బొజ్జ తారకం గారు బయటకు రావడం జరిగింది 2004లో. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ తోటి నీలిజెండా పత్రిక నడుపుకుంటూ ఈ రిపబ్లికన్ పార్టీ యొక్క ఉద్దేశాలను, రాజకీయ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్తున్న క్రమంలో మరి 2016లో 2011లో తారకం గారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సర్జరీ కావడం జరిగింది. అప్పటి నుండి మేము 2000 సంవత్సరం నుంచి బొజ్జ తారకం గారితో పనిచేసుకుంటూ ప్రతి జిల్లాలో నిర్మాణం చేసుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కార్మిక సంఘాన్ని, పార్టీని నిర్మాణం చేసుకుంటూ మేము వస్తున్న క్రమంలో నేను ఒక జిల్లా ప్రధాన కన్వీనర్గా 2001లో జిల్లా కన్వీనర్గా రిపబ్లిక్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు, 2004లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడి తర్వాత రాష్ట్ర నాయకత్వంలో కూడా ఒక సభ్యుడిగా ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్న క్రమంలో మరి బొజ్జ తారకం గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 2011లో సర్జరీ అయ్యి 2016 వరకు బెడ్ రెస్ట్లో ఉండేది. 2016లో మన అందరిని వీడి సారు దూరం కావడం తర్వాత 2016 నుండి 2018 వరకు పార్టీ నిర్మాణం కుంటుపడ్డ తర్వాత అన్ని జిల్లాలలో కొంతమంది ఏంటంటే ఒక ఆర్థిక సౌలభ్యాలు అంటే ఆర్థిక ప్రయోజనాల కోసం ఆశించే వ్యక్తులు సిద్ధాంతాలను పక్కన పెట్టి రిపబ్లిక్ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి వాళ్ళు రామదాస్ అత్వాలతో పోవడం, ఫైరాల కోసమని, ఆర్థిక వనరుల కోసం అని చెప్పి మరి వాళ్ళు రామదాస్ అత్వాలతో పోయిన క్రమంలో మమ్మల్ని కూడా పిలిచారు. పిలిస్తే మేము రామని చెప్పాము. ఎందుకంటే మాకు సిద్ధాంతం ముఖ్యం, మాకు ఆర్థిక వనరులు ముఖ్యం కాదు. బాబాసాహెబ్ ఆశించిన ఒక ఆశయం కోసం పనిచేయాలని ఒక సంకల్పంతో ఈరోజు మేము బొజ్జ తారకం గారిని ఆదర్శంగా తీసుకొని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ బొజ్జ తారకం అని ఒక తెలంగాణ స్టేట్ బాడీ ఫామ్ చేసుకొని మేము పనిచేస్తాం. సరే అన్న, అయితే ఇప్పుడు రామదాస్ అత్వాలే ఏదైతే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడో ఆయన ఆర్పీఐ పార్టీ, ఇటు బొజ్జ తారకం గారు ఆర్పీఐ పార్టీ, రెండింటిని ప్రజలు
అంటే ఇది ఒక అంబేద్కర్ పార్టీ కాబట్టి నీలి జెండా కింద పనిచేస్తుంది అనే స్వభావంతో జనాలు ఉంటారు. అయితే దీన్ని మీరు ఎట్లా విభజిస్తారు? ఎట్లా ఎట్లా మాది వేరు వాళ్ళది వేరు అని చెప్పగలుగుతారు? అంటే మనం ఇక్కడ విభజించడం కాదు. ఉమ్. అంటే రిపబ్లికన్ పార్టీ రెండు సేమే అన్న? రెండు సేమే, ఆశయము ఒకటే, సిద్ధాంతాలు ఒకటే. కానీ ఇక్కడ నాయకత్వం ఏంటంటే వాళ్ళు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్లో ఉండడము మేము దాన్ని వ్యతిరేకిస్తాం. బీజేపీకి ఇది అవార్డ్, రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతానికి బీజేపీ సిద్ధాంతానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఒక బహుజనవాదం, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏదైతే పనిచేస్తున్నారో దళిత బహుజన ఉద్యమాలు, వాళ్ళతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప మనం ఒక మనువాదంతో పోవాల్సిన అవసరం లేదని మేము. ఓకే అన్న, ఆ, ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు. అదేవిధంగా ఆర్పిఐ గురించి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొజ్జ తారకం గారి గురించి కానీ ఇట్లా ఇంత మంచి విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అన్న.